లాస్ట్ క్లాసెస్లో మనం సీనియర్ ఇంటర్ అకౌంటెన్సీలో నేర్చుకున్నటువంటి టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ ఎంట్రీ సిస్టమ్. సింగిల్ ఎంట్రీ సిస్టమ్. సో సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఒంటి పద్దు విధానం అని అంటాం. అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ అని కూడా పిలుస్తారు దీన్నే. సో దీనిలో ఏం నేర్చుకున్నాం అంటే ఒక పర్సన్ అతని దగ్గర బుక్స్ లేనప్పుడు అంటే అకౌంట్స్ని మెయింటైన్ చేయనప్పుడు సో ఏ విధంగా అతనికి కావాల్సినటువంటి ప్రాఫిట్ లాస్ని కనుక్కోవచ్చు. లేకపోతే కొంతమంది బుక్స్ని మెయింటైన్ చేసినా సరే అవి ప్రమాదవశాత్తు కాలిపోయినా సరే, లేకపోతే ఏదైనా లాస్ జరిగినా సరే, ఫ్లోట్స్లో పాడైపోయినా సరే మనం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని ఆధారంగా చేసుకొని ఏ విధంగా ప్రాఫిట్ లాస్ని కనుక్కుంటాం. సో దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ చూసాం. తర్వాత స్టేట్మెంట్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ప్లస్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇవి చూసి దాని ప్రకారం ఏం చేసామంటే మనం ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది కనుక్కున్నాం. ఒకవేళ క్యాపిటల్ ఇవ్వకపోతే కనుక స్టేట్మెంట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ గీసి ఎసెట్స్ లోని లైబిలిటీస్ని తీసేసి మనం కనుక్కున్నాం. తర్వాత రెండోది వచ్చేసి డిప్రిషియేషన్ చూసాం. డిప్రిషియేషన్ అంటే తరుగుదల. సో దీంట్లో మనం చేసింది ఏంటంటే ఒక ఎసెట్ యొక్క వాల్యూ అంటే ఫిక్స్డ్ ఎసెట్స్ యొక్క వాల్యూ వాడే కొద్ది యూజ్ చేసినా సరే, లేకపోతే వేర్ అండ్ టియర్ వల్ల, అదేవిధంగా టెక్నాలజీ చేంజెస్ అవ్వడం వల్ల, ఆబ్సొలెన్స్ వల్ల, ఇలాంటి కాజెస్ వల్ల ఏమవుతుందంటే ఎసెట్ యొక్క వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. సో ఎసెట్ వాల్యూ తగ్గిపోతే ఏం జరుగుతుంది, ఆ బుక్స్లో చూపించాలి, ఓకే, పుస్తకాలు అకౌంట్స్లో చూపించాలి. సో ఏ విధంగా చూపించాలి, టూ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఒకటి స్ట్రైట్ లైన్ మెథడ్, రెండోది వచ్చేసి రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్. సో ఈ టూ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఓకే, ఏ విధంగా మనం ఎసెట్ యొక్క వాల్యూని పుస్తకాల్లో రెడ్యూస్ చేసి చూపించాలి, వాటికి సంబంధించి మనం చూసాం. తర్వాత మూడోది వచ్చేసి కన్సైన్మెంట్ అకౌంట్స్ అంటాం. సో కన్సైన్మెంట్ అకౌంట్స్ కూడా చూసాం. దీంట్లో ఏంటంటే ఒక పర్సన్ అతని ఏజెంట్ ఉంటాడు, అతనికి గూడ్స్ని పంపిస్తాడు. దేనికోసం అంటే సెల్లింగ్ కోసం. సో సేల్ చేసిన అతనికి మనం ఏమి ఇస్తాం, కమిషన్ ఇస్తాం. ఓకే, సో ఒక పర్సన్ అతని ఏజెంట్కి గూడ్స్ని సెండ్ చేసి ఆ గూడ్స్ని సెండ్ చేసిన తర్వాత అయినటువంటి ఎక్స్పెన్స్, తర్వాత అక్కడ ఆ కన్సైని ఎవరైతే పర్సన్ రిసీవ్ చేసుకున్నారో సో అతనికైనా ఎక్స్పెన్స్, ఈ మొత్తాన్ని తీసేసి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా, తర్వాత కన్సైన్ నుండి మనకి ఎంత బ్యాలెన్స్ అమౌంట్ రావాలి, వాటి గురించి మొత్తం కూడా మనం కన్సైన్మెంట్ అకౌంట్లో చూసాం. ఓకేనా. సో ఈ మూడు కూడాను ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో అయిపోయినటువంటి టాపిక్స్. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ 5 మార్క్స్ సంబంధించినటువంటి టాపిక్, అంటే 5 మార్క్స్ సంబంధించినటువంటి ప్రాబ్లం దీంట్లో నుండి వస్తుంది. దీంతో పాటు 2 మార్క్స్ సంబంధించినటువంటి థియరీ క్వశ్చన్ ఒకటి ఇస్తారు. తర్వాత డిప్రిషియేషన్ కూడాను 5 మార్క్స్ సంబంధించినటువంటి ప్రాబ్లం వస్తుంది. దీంతో పాటు 2 మార్క్స్ సంబంధించినటువంటి థియరీ క్వశ్చన్ ఒకటి వస్తుంది. తర్వాత కన్సైన్మెంట్ అకౌంట్లో 10 మార్క్స్ సంబంధించినటువంటి ప్రాబ్లం వస్తుంది. దీంతో పాటు 2 మార్క్స్ సంబంధించినటువంటి థియరీ వస్తుంది. అయితే ఇవాళ చెప్పబోయేటువంటి టాపిక్ వీటన్నిటికన్నాను ఇంపార్టెంట్ టాపిక్, ఇప్పుడు దాకా చెప్పినటువంటి టాపిక్స్ కన్నా ఇంపార్టెంట్ టాపిక్. అదేంటంటే పార్ట్నర్షిప్ అకౌంట్స్. ఓకే, సో పార్ట్నర్షిప్ అకౌంట్స్ ఎందుకు ఇంపార్టెంట్ టాపిక్ అంటే మొత్తం సీనియర్ ఇంటర్లో మ్యాక్సిమం మార్క్స్ వచ్చేటువంటి చాప్టర్ పార్ట్నర్షిప్ అకౌంట్స్. సో 20 మార్క్స్ సంబంధించినటువంటి ప్రాబ్లం మనకి ఈ పార్ట్నర్షిప్ అకౌంట్స్లో నుండే వస్తుంది. సో ఈ చాప్టర్లో ఓవరాల్గా 20 మార్క్స్ సంబంధించిన ప్రాబ్లం ఒకటి, దీంతో పాటు 2 మార్క్స్ సంబంధించినటువంటి థియరీ క్వశ్చన్ లేకపోతే రేషియో కనుక్కోవడం గురించి ఇస్తారు. ఓకే, సో పార్ట్నర్షిప్ అకౌంట్స్లో 20 మార్క్స్ ప్రాబ్లం మనకి వస్తుంది. ఓకేనా. సో పార్ట్నర్షిప్ అనేటువంటి కాన్సెప్ట్ అసలు ఎందుకు వచ్చింది, సో రీజన్ చూసుకుంటే కనుక ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, దాంట్లో అన్నిటికన్నా పాతది సోల్ ప్రొప్రైటర్షిప్. ఓకే, సొంత వ్యాపారం. సో దీంట్లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, సోల్ ప్రొప్రైటర్షిప్ లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాక్ ఆఫ్ క్యాపిటల్. అదేవిధంగా రెండోది అన్లిమిటెడ్ లయబిలిటీ. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ స్కిల్స్. అదేవిధంగా ల్యాక్ ఆఫ్ కంటిన్యూటీ.
చూడండి ఈ మొత్తం కూడాను లిమిటేషన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చూడండి, ల్యాక్ ఆఫ్ క్యాపిటల్. సో ఇక్కడ ఓనర్ ఒకే పర్సన్ ఉన్నాడు. ఒకే పర్సన్ ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే క్యాపిటల్ అనేది తక్కువగా ఉంటుంది. హీఈస్ ఓనర్, సింగిల్ ఓనర్. సో హీ కెన్ నాట్ గెట్ ది రిసోర్స్ ఆఫ్ ది క్యాపిటల్. సో అతని దగ్గర రిసోర్స్ అనేది తక్కువగా ఉండొచ్చు, అతని దగ్గర క్యాపిటల్ ఎక్కువగా ఉండకపోవచ్చు. ఓకేనా? సో క్యాపిటల్ తక్కువగా ఉంది కాబట్టి హీ కెన్ నాట్ ఎక్స్పాండ్ హిస్ బిజినెస్. అతని యొక్క బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోలేడు, పెంచుకోలేడు. ఎంతలో అతని క్యాపిటల్ ఉందో అంతవరకే లిమిటెడ్ అయిపోయి ఉంటాడు. సో ఇది ఒక డిసడ్వాంటేజ్, సోల్ ప్రొప్రైటర్షిప్ లో ఉన్నటువంటి మెయిన్ డిసడ్వాంటేజ్. రెండోది అన్లిమిటెడ్ లయబిలిటీ. సో అతని యొక్క రుణ బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉండడం అంటే ఏంటంటే అతను ఒకవేళ లాసెస్ వచ్చింది అనుకోండి, ఆ లాసెస్ యొక్క అమౌంట్ అతని యొక్క పర్సనల్ అసెట్స్ ని అమ్మేసిన తర్వాత కూడాను ఆ బాధ్యత అనేది తీరదు. అంటే టోటల్ అసెట్స్ కూడాను అమ్మేసుకోవాల్సి వస్తాయి. సో పర్సనల్ ప్రాపర్టీ కూడాను అమ్ముకోవాల్సి వస్తుంది. ఓకేనా? సో అన్లిమిటెడ్ లయబిలిటీ అనేది ఉంటుంది అతనికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ స్కిల్స్. సో ఒకే పర్సన్ ఉండడం వల్ల ఆ బిజినెస్ మొత్తాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అతనిదే. అయితే ప్రతి పర్సన్ కూడాను ప్రతి కాన్సెప్ట్ లో ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సోల్ ప్రొపరేటర్ ఉన్నాడు. సో సోల్ ప్రొపరేటర్ బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తున్నారు. సో ఏ విధంగా బై చేయాలి, ఏ విధంగా సేల్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ ఎక్కడి నుండి తీసుకురావాలి, రా మెటీరియల్ ఎక్కడి నుండి తీసుకురావాలి, ఇలాంటి లేకపోతే సెల్లింగ్ సంబంధించిన స్కిల్స్ ఇలాంటివి ఉండకపోవచ్చు. అంటే మేనేజర్ స్కిల్స్ సరైనటువంటి అతనికి ఉండకపోవచ్చు. సో స్కిల్స్ లేకపోవడం. తర్వాత వచ్చేసి ల్యాక్ ఆఫ్ కంటిన్యూటీ. సో కంటిన్యూటీ ఉండకపోవడం అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోల్ ప్రొపరేటర్ చనిపోయాడు అనుకోండి, డెత్ అయినా సరే లేకపోతే ఇల్నెస్ వచ్చింది, ఏమైపోతుంది, క్లోజ్ అయిపోతుంది. ఓకేనా? సో ఈ మొత్తం ఏంటంటే డిసడ్వాంటేజ్ ఆఫ్ ది సోల్ ప్రొపరేటర్. సో ఇటువంటి డిసడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో, లిమిటేషన్స్ ఉన్నాయో, వాటిని ఓవర్కమ్ చేయడం కోసం వచ్చినటువంటి కాన్సెప్టే పార్ట్నర్షిప్. ఓకే, సో చూసుకోండి. సో పార్ట్నర్షిప్ లో ల్యాక్ ఆఫ్ క్యాపిటల్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు పార్ట్నర్స్ కలుస్తున్నారు. పార్ట్నర్స్ కలవడం వల్ల సో ప్రతి ఒక్కళ్ళు కూడాను ఎంతో కొంత క్యాపిటల్ ని తీసుకువస్తారు. సో క్యాపిటల్ అనేది ఇక్కడ కవర్ అవుతుంది. రెండోది అన్లిమిటెడ్ లయబిలిటీ. సో ఏదైనా లాస్ వచ్చిందనుకోండి, ఆ లాస్ ఒక్కరి మీదే పడదు. సో ఇద్దరు ముగ్గురు భాగస్తులు ఉండడం వల్ల అందరు కూడాను పంచుకుంటారు. సో ఒకరి మీద పడేటువంటి అవకాశం లేదు. తర్వాత వచ్చేసి ల్యాక్ ఆఫ్ స్కిల్స్. సో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎక్స్పర్ట్ నాలెడ్జ్, ఒక్కొక్కరికి ఒక్కొక్క నాలెడ్జ్ ఉంటుంది. ఓకేనా? సో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళకి సంబంధించినటువంటి నాలెడ్జ్ ప్రకారం, వాళ్ళకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ప్రకారం వాళ్ళు ఏం చేస్తారు, ఆ బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా నడపడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ల్యాక్ ఆఫ్ కంటిన్యూటీ. సో ఒకవేళ ఒక పార్ట్నర్ రిటైర్ అయిపోవాలనుకున్నా అనుకోండి, సో అతన్ని తీసేసి మళ్ళీ ఆ పార్ట్నర్షిప్ ని కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. ఓకే, సో ఇటువంటి డిసడ్వాంటేజెస్ ని, లిమిటేషన్స్ ని ఓవర్కమ్ చేయడం కోసం వచ్చినటువంటి కాన్సెప్టే పార్ట్నర్షిప్ అకౌంట్స్. ఓకే, సో దీంట్లో ఏ విధంగా మన అకౌంట్స్ తయారు చేయాలి, అసలు పార్ట్నర్షిప్ అంటే ఏంటి, ఓకే, దీనిలో ప్రాఫిట్ అండ్ లాస్ ని ఏ విధంగా కనుక్కుంటాం, తర్వాత బ్యాలెన్స్ షీట్ ఏ విధంగా తయారు చేస్తాం, ఫైనల్ అకౌంట్స్ ఏ విధంగా తయారు చేయాలి, ఆ కాన్సెప్ట్స్ మొత్తం కూడా మనం ఈ పార్ట్నర్షిప్ అకౌంట్స్ లో నేర్చుకుంటాం. ఓకే, నెక్స్ట్ పార్ట్నర్షిప్ అసలు ఎందుకు వచ్చిందో చూద్దాం ఒకసారి. చూడండి, ఇతని పేరు మోటు. ఓకే, మోటు ఇతను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాడు. సో ఇతని దగ్గర ఉన్నటువంటి సోర్సెస్ ఏంటి, సోర్సెస్ ఏమున్నాయి చూసుకోండి. సో క్యాపిటల్ ఇతని దగ్గర ఉంది, క్యాపిటల్ ఉంది ఇతని దగ్గర. ఓకే, సో అంటే అమౌంట్ ఉంది, బిజినెస్ చేయడానికి కావాల్సినటువంటి అమౌంట్ ఉంది. తర్వాత ల్యాండ్ కూడా ఉంది. సో బిజినెస్ కి ఓ ప్లేస్ లో మనం షాప్ పెట్టాలి. సో షాప్ పెట్టాలనుకుంటున్నాడు కాబట్టి ల్యాండ్ కావాలి. సో ల్యాండ్ కూడా ఉంది. కానీ ఆ బిజినెస్ ని మెయింటైన్ చేయడం కోసం స్కిల్స్ కూడా కావాలి, మేనేజర్ స్కిల్స్. ఎందుకంటే మనం ఓన్లీ పెట్టుబడి పెట్టేసి కూర్చుంటే మనకి ప్రాఫిట్స్ రావు. వాటిని అమ్మేటువంటి కెపాసిటీ ఉండాలి. కస్టమర్స్ తో మాట్లాడి వాళ్ళని కన్వీనియన్స్ చేసి ఆ గూడ్స్ ని అమ్మేటువంటి కెపాసిటీ ఉండాలి. సో ఆ స్కిల్స్ అతని దగ్గర లేవు. ఓకేనా? సో స్కిల్స్ లేవు. సో ఇతను వ్యాపారం పెట్టినా సరే మేబీ లాసెస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో సరుకులు అయితే కొనగలడు, షాప్ అయితే పెట్టగలడు. ఓకే, క్యాపిటల్ ఉంది, సరుకులు కొనుక్కుంటాడు, ల్యాండ్ ఉంది, బిజినెస్ పెడతాడు. ఓకే, కానీ స్కిల్స్ లేకపోవడం వల్ల ఆ బిజినెస్ లో ఉన్నటువంటి సరుకుల్ని అమ్మకపోవచ్చు.
సరుకుల్ని అమ్మలేకపోవచ్చు. సో లాసెస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకే ఇతను ఏం చేస్తున్నాడు అంటే ఇంకో పర్సన్ ని చూశాడు. ఇంకో పర్సన్ ఎవరు అంటే పత్లు. ఓకేనా? సో ఇతని పేరు పత్లు. సో ఇతని దగ్గర ఉన్న ఇతను కూడా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాడు. ఇతని దగ్గర ఏమున్నాయి అంటే సరైనటువంటి క్యాపిటల్ లేదు, అమౌంట్ లేదు ఇతని దగ్గర. ఇంకేమున్నాయి, ల్యాండ్ ఉందా అంటే ల్యాండ్ కూడా లేదు. కానీ ఆ వస్తువుల్ని అమ్మేటువంటి స్కిల్ మొత్తం కూడా ఇతని దగ్గర ఉంది. అంటే మేనేజర్ స్కిల్స్ మొత్తం ఉన్నాయి. ఏ విధంగా ఎక్కడి నుండి వస్తువుల్ని కొనుక్కు రావాలి, ఎలా అమ్మాలి, కస్టమర్స్ ఎలా మాట్లాడాలి, ఈ రిలేషన్షిప్ మెయింటైన్ చేసేటువంటి స్కిల్స్ మొత్తం కూడా అతని దగ్గర ఉన్నాయి. సో వీళ్ళిద్దరు ఏం చేశారు, మాట్లాడుకొని ఓకే, సో ఇద్దరు మాట్లాడుకొని వ్యాపారం మొదలు పెట్టారు. ఇతని దగ్గర ఉన్నటువంటి క్యాపిటల్, ఇతని దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ తో బిజినెస్ ని స్టార్ట్ చేశారు. తర్వాత ఇతని దగ్గర ఉన్నటువంటి స్కిల్స్, ఆ స్కిల్స్ ని యూజ్ చేశాడు. సో వీళ్ళిద్దరు కలిసి బిజినెస్ పెట్టారు. ఓకేనా? సో బిజినెస్ పెట్టి ఇప్పుడు ఇతని దగ్గర ఉన్నటువంటి ఈ క్యాపిటల్ ని తీసుకొని బిజినెస్ చేసి ఆ బిజినెస్ నుండి ఏం చేశారు, లాభాలని సంపాదించారు. ఓకే, సో లాభాలు వచ్చినాయి. ఈ లాభాలను ఏం చేస్తున్నారు, ఒక్కరివేనా ఆ లాభాలు అంటే కాదు, ఇద్దరు సంబంధించినవి. ఎందుకు అంటే క్యాపిటల్ పెట్టినటువంటి పెట్టుబడి ఎవరిది, మోటివ్ది. ఓకేనా? దాన్ని కష్టపడి సంపాదించి వాటిని ఏ విధంగా సేల్ చేసి డబ్బులు సంపాదించి పెట్టింది ఎవరు, పత్లు. సో వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు, పంచుకుంటున్నారు. ఇద్దరు కూడాను పంచుకుంటున్నారు. వాళ్ళు పెట్టుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం ఎలా పంచుకోవాలి ఏంటనేది వాళ్ళు రాసుకుని ఉంటారు. సో దాని ప్రకారం పంచుకుంటున్నారు. ఓకేనా? సో వీళ్ళిద్దరు ఈ విధంగా అంటే ఈ మొత్తం ప్రాసెస్ ఏదైతే జరిగిందో ఇదే మనకి పార్ట్నర్షిప్ అవుతుంది. ఓకే, సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ ని యూజ్ చేసుకొని, అంటే ప్రతి పర్సన్ దగ్గర సేమ్ రిసోర్సెస్ ఉండకపోవచ్చు, ప్రతి పర్సన్ దగ్గర పర్ఫెక్ట్ రిసోర్సెస్ ఉండకపోవచ్చు. ఓకేనా? సో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ ఏంటి, ఆ రిసోర్సెస్ ని తీసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు, వాటిని ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు. ఓకేనా? సో వాటితో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. చూడండి, ఇతని దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్, ఇతని దగ్గర స్కిల్స్ లేవు. సో వాటిని ఎవరి దగ్గర నుండి తీసుకున్నారు, ఇంకో పర్సన్ నుండి తీసుకున్నాడు. సో ఆ స్కిల్స్ అతను యూజ్ చేసుకున్నాడు. ఓకే, ఆ స్కిల్స్ ద్వారా ఏం చేశారు, ప్రాఫిట్స్ ని సంపాదించారు. సో ఈ విధంగా వచ్చినటువంటి ప్రాఫిట్స్ ని ఇద్దరు ఏం చేసుకుంటున్నారు, పంచుకుంటున్నారు. ఓకేనా? సో ఇదే పార్ట్నర్షిప్ కి మెయిన్. ఓకేనా? బేస్. సో పార్ట్నర్షిప్ అనేది దీనికి సంబంధించిందే. ఓకే, సో ఈ విధంగా ఉన్నటువంటి స్కిల్స్ ని మిగతా వాళ్ళు కూడా పంచుకొని మొత్తాన్ని బిజినెస్ లో పెట్టి లాభాలని సంపాదించడం. సో డెఫినేషన్ చూద్దాం. పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 ప్రకారం సెక్షన్ 4 లో రాసింది, ది రిలేషన్ బిట్వీన్ ది పర్సన్స్. సో పర్సన్స్, వ్యక్తుల మధ్య ఉన్నటువంటి రిలేషన్. సో వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. వ్యక్తులు ఏమని అగ్రిమెంట్ చేసుకున్నారు, అగ్రీ టు షేర్ ది ప్రాఫిట్స్ ఆఫ్ ది బిజినెస్. అంటే బిజినెస్ చేసి ఆ బిజినెస్ లో వచ్చినటువంటి ప్రాఫిట్స్ ని పంచుకుందాం. ఓకే, వచ్చినటువంటి ప్రాఫిట్స్ ని పంచుకుందాం, షేర్ చేసుకుందాం అని చెప్పేసి అగ్రిమెంట్ రాసుకున్నారు. ఎవరు అంటే పర్సన్స్. ఓకే, సో పర్సన్స్ మధ్య ఉన్నటువంటి అగ్రిమెంట్, దేనికి సంబంధించిన అగ్రిమెంట్, టు షేర్ ది ప్రాఫిట్స్. సో వచ్చేటువంటి ప్రాఫిట్స్ ని మనం పంచుకుందాం అనుకుంటున్నారు. సో ఎక్కడి నుండి వచ్చినటువంటి ప్రాఫిట్స్, ఆ ప్రాఫిట్స్ ఆఫ్ ఎ బిజినెస్, అంటే చేసినటువంటి వ్యాపారం వల్ల. ఆ వ్యాపారాన్ని అందరు చేయొచ్చా చేయకూడదా అనేది ఇక్కడ రాశాడు. సో క్యారీడ్ బై ఆల్ ఆర్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ యాక్టింగ్ ఫర్ ఆల్. ఫర్ ఎగ్జాంపుల్, పార్ట్నర్షిప్ లో 100 మెంబర్స్ ఉన్నారనుకోండి, 100 మెంబర్స్ షాప్ లో వచ్చి కూర్చోడానికి కుదరదు. సో వాటిలో ఎవరు ఒకళ్ళు వచ్చి పనిచేయాల్సి వస్తుంది. సో యాక్టివ్ పార్ట్నర్ అంటాం అతన్ని. సో యాక్టివ్ పార్ట్నర్ అంటే ఎవరు, బిజినెస్ లో ఉండి ఆ బిజినెస్ సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాలని చూసుకునేవారు. ఓకేనా? సో అందరూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరే ఉన్నారు, ఇద్దరే ఉంటే వాళ్ళిద్దరు కూడా వచ్చి బిజినెస్ లో కూర్చోవచ్చు. ఓకేనా? సో బిజినెస్ ని రన్ చేయవచ్చు, మేనేజింగ్ చేయవచ్చు. సో ఇద్దరే ఉంటే అందరు కూర్చుంటారు. కానీ 100 మంది ఉన్నారనుకోండి, లేకపోతే 30 మెంబర్స్ ఉన్నారనుకోండి, లేకపోతే ఒక పార్ట్నర్ వేరే ప్లేస్ చెందినవారు, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ముగ్గురు ఉన్నారు పార్ట్నర్స్, వీళ్ళిద్దరు కలిసి ఒక బిజినెస్ పెట్టారు. ఎక్కడ పెట్టారంటే ఏబి ఉండేటువంటి ప్లేస్ లో, అంటే విజయవాడలో పెట్టుకున్నారు, విజయవాడలో పెట్టారు. ఓకే, సి ఏమో హైదరాబాద్ సంబంధించినటువంటి పర్సన్. ఇప్పుడు ఇతను రోజు వ్యాపారానికి రావడం కుదరదు బిజినెస్ లోకి. ఓకేనా? ప్రాఫిట్స్ వచ్చినప్పుడు మాత్రమే అతను ప్రాఫిట్ షేర్ తీసుకుంటాడు. ఓకే, సో బిజినెస్ రావడం కుదరదు. మరి బిజినెస్ ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, ఏబి మెయింటైన్ చేస్తున్నారు. ఓకేనా? అంటే వీళ్ళిద్దరు యాక్టివ్ పార్ట్నర్స్. ఇతను జస్ట్ అమౌంట్ పేమెంట్ చేశాడు. ఓకే, సో స్లీపింగ్ పార్ట్నర్ కిందకు వస్తాడు. సో చూడండి, అంటే అందరూ కానీ క్యారీడ్ బై ఆల్, ఇద్దరే ఉంటే ఇద్దరు క్యారీ చేస్తారు. ఓకే, లేకపోతే ఎనీ వన్ ఆఫ్ దెమ్ యాక్టింగ్ ఫర్ ఆల్. వాళ్ళలోనే ఒకళ్ళైనా సరే బిజినెస్ ని చేయొచ్చు, అంటే అందరు రావాల్సినటువంటి అవసరం లేదు.
ఓకే, సో పార్ట్నర్షిప్ అంటే ఏంటంటే ది రిలేషన్ బిట్వీన్ ది పర్సన్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్. దేనికి సంబంధించినటువంటి రిలేషన్షిప్ అంటే అగ్రీ టు షేర్ ది ప్రాఫిట్స్. సో ప్రాఫిట్స్ ని షేర్ చేసుకుందాం అని చెప్పేసి అగ్రిమెంట్ రాసుకున్నారు. ఓకే, సో దేనికి సంబంధించిన ప్రాఫిట్స్ అవి అంటే బిజినెస్ సంబంధించినవి. ఆ బిజినెస్ ఎవరు చేసి ఉండొచ్చు అంటే క్యారీడ్ బై ఆల్, అందరైనా చేసి ఉండొచ్చు, లేదా ఎనీ వన్ ఆఫ్ దెమ్ యాక్టింగ్ ఫర్ ఆల్. సో దాంట్లో ఒకరైనా సరే ఆ బిజినెస్ ని రన్ చేసి వాటిలో లాభాలు సంపాదించవచ్చు. కానీ ఎవరు చేసినా సరే ఆ లాభాలను ఏం చేస్తారు, వాళ్ళు రాసుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం ఆ లాభాలని పంచుకుంటారు. ఓకే, ది రిలేషన్ బిట్వీన్ ది పర్సన్ హూ ఆర్ షేర్ టు ప్రాఫిట్స్ ఆఫ్ ది బిజినెస్ క్యారీడ్ బై ఆల్ ఆర్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ యాక్టింగ్ ఫర్ ఆల్. ఓకే, నెక్స్ట్. సో ఈ పార్ట్నర్షిప్ లో ఎంటర్ అయ్యేటువంటి పార్ట్నర్స్ ని ఇండివిజువల్ గా పార్ట్నర్స్ అని పిలుస్తాం. సో వాళ్ళని ఏమని పిలుస్తారు, ఇండివిజువల్ గా పార్ట్నర్స్. ఓకే, అదే కలెక్టివల్ గా అనుకోండి ఫామ్ అని పిలుస్తాం. కలెక్టివ్ గా అంటే ఒక బిజినెస్ పెట్టారనుకోండి, ఆ బిజినెస్ ని పార్ట్నర్షిప్ ఫామ్ అని పిలుస్తాం. ఏ పేరుతో అయితే పిలుస్తామో దాన్ని పార్ట్నర్షిప్ ఫామ్ నేమ్ అంటారు. ఓకేనా. సో ఇండివిజువల్ గా అయితే వాళ్ళని పార్ట్నర్స్ అని, లేకపోతే కలెక్టివ్ గా అయితే కనుక ఫామ్ అని పిలుస్తాం. తర్వాత ఫీచర్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫామ్ చూడండి. ఫీచర్స్, సో లక్షణాలు ఏంటి. సో దీనిలో మనం నేర్చుకునేది ఏంటంటే పర్సన్స్, వ్యక్తులు. సో వ్యక్తులు ఎలా ఉండాలి, ఎంతమంది ఉండాలి, తర్వాత వాళ్ళ యొక్క కెపాసిటీ, ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉండాలి, సో వాటి గురించి చూస్తాం. తర్వాత అగ్రిమెంట్, ఒప్పందం. సో ఒప్పందం ఏ విధంగా ఉండాలి, ఓవరాల్ గా ఉండాలా, రిటర్న్ గా ఉండాలా, సో వాటి గురించి చూద్దాం. తర్వాత బిజినెస్, వ్యాపారం. సో వ్యాపారం ఏ విధంగా చేయాలి, పార్ట్నర్షిప్ సంబంధించింది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్, వాళ్ళకి షేర్ ఉంది, ఆ షేర్ ని వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చా, బదిలీ చేయవచ్చా, చేయకూడదా. ఓకే, నెక్స్ట్ మ్యూచువల్ ఏజెన్సీ. సో పరస్పర సహకారం ఏ విధంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్స్. సో ప్రాఫిట్స్ ఏ విధంగా వాళ్ళు షేర్ చేసుకుంటారు, సో లాభాలను ఏ విధంగా సంపాదిస్తారు, ఏ విధంగా షేర్ చేసుకుంటారు. ఇంకా లాస్ట్ గా లయబిలిటీ. సో రుణ బాధ్యత ఏ విధంగా ఉంటుంది, పార్ట్నర్ సంబంధించింది. సో ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి పర్సన్స్. సో టు ఫార్మ్ ది పార్ట్నర్షిప్ దేర్ షుడ్ బి అట్లీస్ట్ 2 persons. సో మినిమం ఎంతమంది ఉండాలి అంటే 2 persons ఉండాలి. ఓకేనా. సో మినిమం 2 ఉండాలి. మరి మ్యాక్సిమం ఎంత ఉండాలి, మ్యాక్సిమం గురించి చూస్తే కనుక పార్ట్నర్షిప్ యాక్ట్ 1932లో మ్యాక్సిమం గురించి ఎక్కడ చెప్పలా. మినిమం గురించి అయితే చెప్పాడు, అట్లీస్ట్ 2 అని చెప్పాడు, కానీ మ్యాక్సిమం గురించి చెప్పలా. సో మ్యాక్సిమం గురించి చూడాలంటే మనం కంపెనీస్ యాక్ట్ లోకి వెళ్ళాలి. సో కంపెనీస్ యాక్ట్ చూసుకుంటే కనుక కంపెనీస్ యాక్ట్ 1956. సో 1956 కంపెనీస్ యాక్ట్ లో చూసుకుంటే దాంట్లో రూల్ ఉంది. ఏమని చెప్పిందంటే అసోసియేషన్ ఆర్ పార్ట్నర్షిప్ షుడ్ బి హ్యావ్ 10 members ఫర్ బ్యాంకింగ్. అంటే బ్యాంకింగ్ లో 10 members ఉండొచ్చు. బ్యాంకింగ్ బిజినెస్ చేస్తుంటే కనుక పార్ట్నర్స్ ఎంతమంది ఉండొచ్చు, 10 members. ఓకేనా. లేదు ఈ వేరే బిజినెస్ చేస్తున్నారు, బ్యాంకింగ్ ది కాకుండా వేరే బిజినెస్ చేస్తున్నారు, సో ఎంతమంది ఉంటారు అప్పుడు అంటే 20 members. అదర్ బిజినెస్ అయితే కనుక 20 members. సో కంపెనీస్ యాక్ట్ ప్రకారం చూసుకుంటే కనుక పార్ట్నర్షిప్ లో ఎంతమంది మ్యాక్సిమం మెంబర్స్ ఉండొచ్చు అంటే ఒకటి బ్యాంకింగ్ అయితే కనుక 10 members ఉండొచ్చు, అదేవిధంగా అదర్ బిజినెస్ అయితే కనుక 20 members ఉండొచ్చు. ఇది మాక్సిమం లిమిట్. కానీ ఇప్పుడు కంపెనీస్ యాక్ట్ కూడా మారింది. కంపెనీస్ యాక్ట్ న్యూ యాక్ట్ వచ్చింది. సో కంపెనీస్ యాక్ట్ న్యూ యాక్ట్ ఎంత అంటే 2013. కంపెనీస్ యాక్ట్ 2013 వచ్చింది. సో దీంట్లో సెక్షన్ 464 లో ఏమని రాసిందంటే సో మాక్సిమం 100 members పార్ట్నర్షిప్ లో జాయిన్ అవ్వచ్చు అని చెప్పి రాసింది. ఓకేనా. సో కొత్త యాక్ట్ ప్రకారం అంటే కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం చూసుకుంటే కనుక మాక్సిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ది పార్ట్నర్షిప్ లో ఎంత మంది జాయిన్ అవ్వచ్చు అంటే మాక్సిమం ఎంత 100. ఒకవేళ ఈ లిమిట్ క్రాస్ అయింది అనుకోండి కంపెనీ కింద కన్వర్ట్ చేసుకోవాలి వాళ్ళ యొక్క పార్ట్నర్షిప్ ని. ఓకే. సో మాక్సిమం నెంబర్ ఎంత ఇచ్చారంటే 100 అని చెప్పి ఇచ్చారు. ఓకేనా. నెక్స్ట్ సో ఆ పర్సన్స్ మస్ట్ బి కాంపిటెంట్ టు కాంట్రాక్ట్. సో కాంట్రాక్ట్ కి కాంపిటెంట్ గా ఉండాలి. కాంపిటెంట్ అంటే ఏంటి, కాంపిటెంట్ అంటే ఎలిజిబుల్ అయి ఉండాలి. ఎలిజిబుల్. సో ఎవరు ఎలిజిబుల్ గా ఉంటారు, ఎలిజిబిలిటీ అంటే ఏంటి, వాళ్ళు క్వాలిఫై అయ్యారా లేదా. సో కాంట్రాక్ట్ చేయాలంటే
ఈ పార్ట్నర్షిప్ లో ఎంటర్ అవ్వాలంటే అగ్రిమెంట్ ఉందని చెప్పాం. సో అగ్రిమెంట్ లో వచ్చేటువంటి పర్సన్స్ కంపల్సరీగా లా ప్రకారం పర్సన్స్ అయి ఉండాలి. సో వాళ్ళు ఎవరు చూడండి, దానికోసం మనం కాంట్రాక్ట్ యాక్ట్ లోకి వెళ్తాం. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అని ఉంటుంది, ఓకేనా. సో 1872 ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. ఈ యాక్ట్ లో చూసుకుంటే దీంట్లో రాసింది ఏమని అంటే ఆల్ ది పర్సన్స్ కెన్ డూ ది అగ్రిమెంట్. ప్రతి ఒక్కరు కూడా అగ్రిమెంట్ చేసుకోవచ్చు ఎక్సెప్ట్ 3 పర్సన్స్, 3 వ్యక్తులు తప్ప ప్రతి ఒక్కరు కూడా అగ్రిమెంట్ లో రాయొచ్చు. ఆ అగ్రిమెంట్ అది పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కావచ్చు, లేకపోతే రిమైనింగ్ ఏదైనా అగ్రిమెంట్ కావచ్చు, ఓకేనా. సో ప్రాపర్టీ సంబంధించిన అగ్రిమెంట్ కావచ్చు, పార్ట్నర్షిప్ సంబంధించిన అగ్రిమెంట్ కావచ్చు, లేకపోతే ల్యాండ్ సంబంధించిన అగ్రిమెంట్ కావచ్చు, ఏదైనా సరే అగ్రిమెంట్ చేసుకోవాలంటే ఈ 3 పర్సన్స్ తప్ప ఎవరైనా సరే అగ్రిమెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి కాంట్రాక్ట్ యాక్ట్ లో రాసింది. ఎవరు ఆ 3 అంటే ఫస్ట్ వన్ వచ్చేసి మైనర్. మైనర్ అంటే ఎవరు? బిలో ఏజ్ ఆఫ్ 18. సో 18 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్నటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి అగ్రిమెంట్ చేయడానికి వీల్లేదు. సో ఇతను పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ లోకి రావచ్చా అంటే పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ లో కూడా రావడానికి వీల్లేదు, ఓకేనా. సో మైనర్ తో మనం పార్ట్నర్షిప్ ని మెయింటైన్ చేయలేం. మైనర్ పార్ట్నర్షిప్ లోకి ఎంటర్ అవడానికి వీల్లేదు, ఓకే. నెక్స్ట్ ఇంకా చూద్దాం దీని గురించి, మైనర్ గురించి. నెక్స్ట్ అన్సౌండ్ మైండ్ పర్సన్. అన్సౌండ్ మైండ్ అంటే పిచ్చివాడు, లేకపోతే డ్రంకర్, తాగేసినటువంటి వ్యక్తి, ఓకేనా. సో వీళ్ళతో కూడాను కాంట్రాక్ట్ అనేది చెల్లదు. ఏ కాంట్రాక్ట్ అయినా సరే, అది పార్ట్నర్షిప్ కాంట్రాక్ట్ కావచ్చు, లేకపోతే ల్యాండ్ సంబంధించిన కాంట్రాక్ట్ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళతో కాంట్రాక్ట్ అనేది చెల్లదు. నెక్స్ట్ పర్సన్స్ డిస్క్వాలిఫై బై ది లా. అంటే లా ప్రకారం వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోయారు, అంటే లా ప్రకారం వాళ్ళు మన కాంట్రాక్ట్ కి పనికిరారు. ఎలాంటి వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమీస్ కంట్రీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైనాతో యుద్ధం జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చైనా వాళ్ళతో మనం కాంట్రాక్ట్ చేయకూడదు. సో చైనా వాళ్ళతో పార్ట్నర్షిప్ కాంట్రాక్టే కాదు, ఏ విధమైనటువంటి కాంట్రాక్ట్ చేయడానికి కుదరదు, ఓకేనా. సో ఈ విధంగా సో లా చెప్పింది వాళ్ళు డిస్క్వాలిఫై అని చెప్పేసి. ఇంకా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సాల్వెంట్ పర్సన్ ఉన్నారు. ఇన్సాల్వెంట్ అంటే ఏంటి? దివాలా తీసినటువంటి పర్సన్. సో దివాలా తీసినటువంటి పర్సన్ తో కూడా మనం కాంటాక్ట్ చేయవచ్చా అంటే కాంటాక్ట్ చేయడానికి వీల్లేదు. సో అతనితో కూడా మనం కాంటాక్ట్ చేయలేం. సో పార్ట్నర్షిప్ కూడా అప్లై అవుతుంది అది. సో వీళ్ళు 3 తప్ప అందరితో మనం కాంటాక్ట్ చేయొచ్చు. అంటే 3 తప్ప మిగతా వాళ్ళతో మనం పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సో ఇందాక మైనర్ గురించి మనం చెప్పాం. చూడండి ఇక్కడ ఇందాక మనం తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్లో సో మోటు పట్లు ఇద్దరు కలిసి వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు, ఓకేనా. వ్యాపారాన్ని స్టార్ట్ చేసి లాభాలని సంపాదించారు. సో ఇక్కడికి ఒక మైనర్ వస్తున్నారు, ఇతని పేరు రాజు, ఓకే. సో రాజు వచ్చాడు. సో నేను కూడా పార్ట్నర్షిప్ లోకి ఎంటర్ అవుతా అంటున్నాడు, ఓకేనా. సో అతన్ని తీసుకోవచ్చా అంటే మామూలుగా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే కనుక, అంటే బిజినెస్ ఇంకా స్టార్ట్ అవ్వాలా, బిజినెస్ స్టార్ట్ అవ్వక ముందు అయితే ఇతన్ని పార్ట్నర్ గా తీసుకోవడానికి నాట్ ఎలిజిబుల్, ఎందుకంటే కాంట్రాక్ట్ జరుగుతుంది. సో కాంట్రాక్ట్ లో అతను నాట్ ఎలిజిబుల్, ఓకే. సో పార్ట్నర్షిప్ అయిపోయిన తర్వాత అంటే ఫామ్ అయిపోయిన తర్వాత మనం అతన్ని తీసుకోవచ్చు. ఎలా తీసుకోవచ్చు? ఓన్లీ ఫర్ బెనిఫిట్స్ కోసం మాత్రమే, అంటే లాసెస్ తో అతనికి సంబంధం ఉండదు. అతను ఎంతో కొంత క్యాపిటల్ తీసుకొస్తాడు అతను కూడాను, ఓకేనా. సో మనం తీసుకుంటాం, సో ఇతన్ని తీసుకుంటాం. అయితే ఓన్లీ అతను తీసుకోము, అతను ఓన్లీ వచ్చేసి నన్ను కూడా బిజినెస్ లో తీసుకున్నా అంటే తీసుకోము. దానికి వెనకాల వాళ్ళతో పాటు ఒక రిప్రజెంటేటివ్ పర్సన్ ఉండాలి, ఓకే. సో తుంతున ఆంటీ, ఓకే. సో ఈమె వచ్చింది. సో ఈ మేడం వల్ల, ఓకేనా. సో ఈమెని రెస్పాన్సిబుల్ పర్సన్ గా తీసుకొని మనం రాజుని తీసుకోవచ్చు పార్ట్నర్షిప్ లోకి యాజ్ ఎ మైనర్ పార్ట్నర్. సో మైనర్ పార్ట్నర్ కి మనం ఏమి ఇస్తాం? ఓన్లీ బెనిఫిట్స్ మాత్రమే ఇస్తాం. సో లాసెస్ తో సంబంధం ఉండదు. అతను కూడా ఎంతో కొంత క్యాపిటల్ ని కాంట్రిబ్యూట్ చేస్తాడు బిజినెస్ కి, ఎంతో కొంత క్యాపిటల్ ని ఇస్తాడు, ఓకేనా. సో బిజినెస్ లో క్యాపిటల్ ఇస్తున్నాడు కాబట్టి అతన్ని తీసుకోవచ్చు. అయితే బిజినెస్ ఫామ్ చేసేటప్పుడు మాత్రం మైనర్ ని తీసుకోము, అంటే ఫామ్ చేసేటప్పుడు అగ్రిమెంట్ రాసుకుంటాం, అగ్రిమెంట్ లో అతను ఎలిజిబుల్ కాదు, సో తీసుకోము. కానీ బెనిఫిట్స్ అంటే ఫామ్ అయిపోయిన తర్వాత బెనిఫిట్స్ కోసం అయితే కనుక తీసుకోవచ్చు, ఓకేనా. అంటే బిజినెస్ కి ఇంకా క్యాపిటల్ కావాల్సి వస్తుంది, ఇంకా అడిషనల్ పర్సన్స్ ని మనం తీసుకోవాలి. సో అడిషనల్ పర్సన్స్ కోసం ఇతని దగ్గర అమౌంట్ ఉంది కాబట్టి మనం తీసుకుంటున్నాం, ఓకే. అయితే డైరెక్ట్ గా అతని దగ్గర తీసుకోము, ఒక రిప్రజెంటేటివ్ పర్సన్స్ ఎవరైనా వస్తే కనుక అతని తరపున మనం తీసుకుంటాం, ఓకే. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అగ్రిమెంట్. సో అగ్రిమెంట్ అనేది ఎలా ఉండాలి?
ది రిలేషన్ ఆఫ్ ది పార్ట్నర్షిప్ అరైజ్ ఫ్రమ్ ది కాంట్రాక్ట్. సో కాంట్రాక్ట్ ద్వారా రిలేషన్షిప్ అనేది మనం ఫామ్ చేసాం. ఓకేనా, ఇట్ ఈస్ నాట్ బై ది స్టేటస్. సో బై బర్త్ వాళ్ళు పార్ట్నర్స్ అవలా, మెంబర్స్ అవలా, మనం ఏం చేసాం, వాళ్ళని కనెక్ట్ చేసాం, ఒక అగ్రిమెంట్లోకి తీసుకొచ్చాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జాయింట్ హిందూ ఫ్యామిలీ ఉంది, జాయింట్ హిందూ ఫ్యామిలీ. సో జాయింట్ హిందూ ఫ్యామిలీలో ఒక పర్సన్ ఉంటాడు, మెయిన్ పర్సన్, అతని పేరు కర్త. ఓకే, సో కర్త ఉంటాడు. సో కర్త కింద అతని దగ్గర ఉండేటువంటి మెంబర్స్ ఉంటారు, అతని కింద పనిచేసేటువంటి కుటుంబ సభ్యులు. సో ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడాను ఒక కర్త సంపాదించినటువంటి లాభాలని, అంటే యాక్టివ్గా కర్త పనిచేస్తాడు బిజినెస్ లో, అతని దగ్గర వచ్చినటువంటి లాభాలు మొత్తాన్ని ఏం చేస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంచుకుంటారు, అంటే వాళ్ళు కూడాను షేర్ తీసుకుంటున్నారు. ఓకే, సో వాళ్ళ మెంబర్స్ ఏ విధంగా అయ్యారు అంటే బై బర్త్ అయ్యారు. ఎవరు, జాయింట్ హిందూ ఫ్యామిలీలో ఉన్నటువంటి మెంబర్స్ బై బర్త్ మెంబర్స్ అయిపోయారు. ఆ ఫ్యామిలీలో వాళ్ళకు కూడాను వాటా వచ్చేసింది. సో కర్త చేసేటువంటి ప్రతి పని, అతను చేసినటువంటి ప్రతి యాక్టివిటీలో అతను వచ్చినటువంటి ప్రాఫిట్స్ లో వాళ్ళకు కూడాను ఏమి ఇవ్వాలి, షేర్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఇక్కడ చూడండి, పార్ట్నర్షిప్ లో అలా కుదరదు. పార్ట్నర్షిప్ లో ఎవరికి పడితే వాళ్ళకి బై బర్త్ మనం ఇవ్వం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి పార్ట్నర్షిప్ లో ఉన్నారు, వాళ్ళకి సి చనిపోయాడు, చనిపోతే వాళ్ళ భార్యకి మనం పార్ట్నర్షిప్ ఇస్తామా అంటే ఇవ్వం. ఓకేనా, ఎందుకంటే కాంట్రాక్ట్ ఉంటేనే ఇస్తాం, కాంట్రాక్ట్ ఉంటేనే మనం ఇస్తాము. ఓకే, లేకపోతే ఏకి సన్ వాళ్ళ అబ్బాయి పుట్టాడు, మరి పుట్టినప్పుడు మనం కాంట్రాక్ట్ లో ఎంటర్ చేస్తామా అతన్ని అంటే చేయం. ఓకేనా, సో బై కాంట్రాక్ట్ వల్ల మాత్రమే ఈ పార్ట్నర్షిప్ అనేది రన్ అవుతుంది, ఫ్యామిలీ మెంబర్స్ రారు. ఓకేనా, సో పార్ట్నర్షిప్ జరగాలి అంటే కంపల్సరీగా ఏముండాలి, అక్కడ అగ్రిమెంట్ అనేది ఉండాలి. ఓకే, సో కాంట్రాక్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. కాంట్రాక్ట్ అనేది ఎలా వస్తుందంటే మనం అగ్రిమెంట్ చేసుకుంటే కాంట్రాక్ట్ అనేది ఫామ్ అవుతుంది, అంతేగాని స్టేటస్ వల్ల అయితే ఫామ్ కాదు. స్టేటస్ వల్ల వచ్చేది ఏంటిది అంటే జాయింట్ హిందూ ఫ్యామిలీ మాత్రమే. జాయింట్ హిందూ ఫ్యామిలీలో పుట్టిన ప్రతి పర్సన్స్ కూడా బిజినెస్ లో వచ్చేటువంటి ప్రాఫిట్స్ లో అతను కూడా వాటా ఉంటుంది, కానీ ఇక్కడ మనకి అలా కుదరదు. ఓకేనా, ఎవరైతే అగ్రిమెంట్ లో ఎంటర్ అవుతారో వాళ్ళకి మాత్రమే ప్రాఫిట్ లో పార్ట్ అనేది ఉంటుంది. మరి ఈ అగ్రిమెంట్ ఏ విధంగా రాసుకోవాలి? సో ఈ అగ్రిమెంట్ ఎలా ఉండాలి? ఇట్ మే బి ఎక్స్ప్రెస్ ఇన్ రిటర్న్ ఆర్ ఓరల్. సో రిటర్న్ అంటే రాతపూర్వకంగా. సో రాతపూర్వకంగా అంటే ఏంటి, డీడ్. ఓకే, సో పార్ట్నర్షిప్ డీడ్ అంటాం. రాసుకున్నాం అనుకోండి, అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకున్నాం అనుకోండి ఒక డాక్యుమెంట్ లో, దాన్ని డీడ్ అంటాం. సో రిటర్న్ గా అయినా ఉండొచ్చు, లేకపోతే ఓరల్ అంటే బై వర్డ్స్ అంటే నోటి ద్వారా. ఓకే, చెప్పుకొని అయినా సరే మనం పార్ట్నర్షిప్ ని ఫామ్ చేయొచ్చు. అంటే నువ్వు ఇంత క్యాపిటల్ ఇవ్వు, నీకు ఇంత ప్రాఫిట్స్ ఇస్తా అని చెప్పేసి నోటి ద్వారా అయినా సరే మనం అగ్రిమెంట్ ని రాసుకోవచ్చు. కానీ కొన్నిసార్లు డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు, అంటే తగాదాలు ఇలాంటివి వచ్చినాయి అనుకోండి, మనకి ఏది ఎవిడెన్స్ గా ఉపయోగపడిద్ది అంటే రిటర్న్ డాక్యుమెంట్ మనకి ఎవిడెన్స్ గా ఉపయోగపడిద్ది. సో అగ్రిమెంట్ అనేది ఎలా ఉండాలి అంటే టు అవాయిడ్ ది డిస్ప్యూట్స్, వచ్చేటువంటి తగాదాలని కానీ భవిష్యత్తులో వచ్చేటువంటి ఎలా ఉంటుంది అనేది చెప్పలేం. సో వచ్చేటువంటి తగాదాలని మనం కంట్రోల్ చేయాలన్నా, ఎవిడెన్స్ గా కోర్టులో ప్రవేశపెట్టాలన్నా ఎలా ఉండాలి అగ్రిమెంట్ అనేది అంటే దే హావ్ రిటర్న్ అగ్రిమెంట్. ఓకే, సో ఆ అగ్రిమెంట్ అనేది రిటర్న్ గా ఉంటేనే మనకి బెనిఫిట్ ఉంటుంది. ఫ్యూచర్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మనం వాటిని ఓవర్కమ్ చేయాలంటే కంపల్సరీగా రిటర్న్ గా ఉంటే మంచిది. ఓకే, సో ఓవరాల్ గా ఉన్నా సరే లేకపోతే రిటర్న్ గా ఉన్నా సరే సేమ్. కానీ మనకి ఫ్యూచర్ లో వచ్చేటువంటి తగాదాలని పరిష్కారం చేసుకోవాలంటే బై రిటర్న్ రాసుకుంటే కనుక మనకి ఎప్పటికైనా సరే బెనిఫిట్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్, బిజినెస్. సో పార్ట్నర్షిప్ ఎందుకు ఫామ్ అవుతుంది అంటే బిజినెస్ చేయడం కోసమే. ఓకేనా, సో మెయిన్ ఎయిమ్ ఏంటంటే బిజినెస్ చేయడం, బిజినెస్ చేసి ప్రాఫిట్స్ ని సంపాదించడం. సో దెర్ షుడ్ బి క్యారీ ఆన్ సమ్ బిజినెస్. సో బిజినెస్ అనేది కంపల్సరీగా ఫామ్ చేయాల్సిందే. ఓకే, సో బిజినెస్ చేయమని చెప్పేసి ఆ బిజినెస్ ని ఏ బిజినెస్ పెడితే ఆ బిజినెస్ చేయడం కుదరదు. అంటే ఇల్లీగల్ బిజినెస్ ఉంటుంది, స్మగ్లింగ్ కానీ ఇలాంటివి ఉన్నాయి. సో ఇలాంటి బిజినెస్ చేయకూడదు. ఓకేనా, సో ఇలాంటి బిజినెస్ నుండి దూరంగా ఉండాలి. అంటే బిజినెస్ ఎలా ఉండాలి అంటే లీగల్ గా ఉండాలి, ఓకేనా, ఇల్లీగల్ గా ఉండకూడదు. సో బిజినెస్ లో ఏమేమి వస్తాయి, ట్రేడింగ్.
సో గూడ్స్ ని కొనడం అమ్మడం ఇలాంటిదైనా సరే చేయొచ్చు, ట్రేడింగ్ సంబంధించినటువంటి బిజినెస్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ప్రొఫెషన్ సంబంధించిన బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ముగ్గురు లాయర్స్ కలిసి ఒక ఫామ్ ని ఏర్పాటు చేసుకున్నారు, పార్ట్నర్షిప్ సంబంధించినటువంటి ఫామ్ ని. సో వచ్చేటువంటి కేసులు మొత్తాన్ని వాళ్ళు ముగ్గురు పంచుకొని ఓకేనా వాళ్ళు వాదించుకుంటున్నారు. ఒకళ్ళేమో కేసు గురించి చూసుకుంటున్నారు, ఇంకోళ్ళు వచ్చేసేమో కోర్టుకి వెళ్ళి దానికి సంబంధించినటువంటి వాద వివాదాలు చూస్తున్నారు. ఓకే, అంటే ఏంటంటే ఒక ఫామ్ గా అయినా సరే వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అంటే ప్రొఫెషనల్ సంబంధించింది సిఎల్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇలా ఇద్దరు ముగ్గురు కలిసి ఒక హాస్పిటల్ పెట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ ఉన్నారు, ఒక హాస్పిటల్ పెట్టుకున్నారు ఇద్దరు ముగ్గురు కలిసి. ఓకేనా, సో ఒక పర్సన్ ఏమో ఒక ఇది చిన్న చిన్న జబ్బుల గురించి చూస్తున్నారు, ఇంకో పర్సన్ ఏమో జనరల్ సంబంధించి చూస్తున్నారు. ఈ విధంగా సపరేట్ గా చేసుకొని ఒకళ్ళేమో పిల్లలకు సంబంధించి చూస్తున్నారు, ఈ విధంగా సపరేట్ చేసి చూస్తున్నారు. ఓకేనా, అంటే ఒక బిజినెస్ ని ఫామ్ చేసుకున్నారు, వచ్చేటువంటి ప్రాఫిట్స్ ఏం చేస్తున్నారు అందరూ పంచుకుంటున్నారు. ఓకేనా, అంటే అది ప్రొఫెషనల్ అయినా అవ్వచ్చు బిజినెస్ అనేది, లేకపోతే ట్రేడింగ్ అయినా అవ్వచ్చు. ఇది ఏదైనా సరే లీగల్ వేలో ఉండాలి, ఇల్లీగల్ కాకూడదు. ఓకే, నెక్స్ట్ సో ఈ బిజినెస్ లో మనం చారిటబుల్ ట్రస్ట్ సంబంధించినటువంటి బిజినెస్ అనేది ఉండకూడదు. అంటే వీళ్ళు ఫామ్ అయింది ఏంటి, ఎందుకు ఫామ్ అయ్యారు అంటే ట్రేడ్ సంబంధించి కానీ లేకపోతే ప్రొఫెషనల్ సంబంధించిన కానీ వీళ్ళు కంబైన్డ్ అయి బిజినెస్ చేస్తున్నారు. ఒక్కోసారి రిలీజన్ పర్పస్ కోసం లేకపోతే సోషల్ పర్పస్ కోసం కూడాను బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే కరోనా రావడం వల్ల చాలా మంది ఏం చేస్తున్నారు, ఇద్దరు ముగ్గురు ఫామ్ అయ్యి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో సరుకులు అవి మొత్తం కొనుక్కొని పేదవాళ్ళకి దానం చేస్తున్నారు. ఓకేనా, సో ఇది బిజినెస్ కిందకి రాదు, ఇది పార్ట్నర్షిప్ కిందకి రాదు, ఎందుకంటే దాంట్లో లాభాలు సంపాదించేటువంటి ఆబ్జెక్ట్ అనేది లేదు. ఓకేనా, సో బిజినెస్ ఎయిమ్ ఉంటేనే అది పార్ట్నర్షిప్ అవుతుంది. ఓకే, సో చారిటబుల్ నేచర్ ఉన్నా సరే లేకపోతే రిలీజియస్ నేచర్ ఉన్నా ఓకే పుణ్యం వచ్చిద్దని చెప్పేసి ఇద్దరు ముగ్గురు కలిసి ఒక అసోసియేషన్ ని ఫామ్ చేసి ఆ వచ్చేటువంటి అమౌంట్ ని వేరే వాళ్ళకి పంచడం ఇలాంటివి చేస్తే కనుక అది బిజినెస్ కిందకి రాదు, అది పార్ట్నర్షిప్ కిందకి రాదు. ఓకే, సో బిజినెస్ అంటే మనం పార్ట్నర్షిప్ చేయాలంటే ఒక బిజినెస్ ఉండాలి, ఆ బిజినెస్ లో ఏమేమి చేయాలి, ట్రేడింగ్ కానీ ప్రొఫెషనల్ కానీ చేయాలి. తర్వాత చారిటబుల్ నేచర్ ఉన్నది బిజినెస్ అవ్వదు. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ ప్రాఫిట్ షేరింగ్. సో ప్రాఫిట్స్ ని మనం ఏ విధంగా షేర్ చేసుకోవాలి, ది పార్ట్నర్ షుడ్ బి షేర్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఆఫ్ ది బిజినెస్. సో బిజినెస్ లో వచ్చిన ప్రతి ప్రాఫిట్స్ లాస్ ని మనం షేర్ చేసుకుంటాం. ఓకే, అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మనం అగ్రిమెంట్ దేని గురించి రాసుకుంటున్నాం, టు షేర్ ది ప్రాఫిట్స్. ఓకే, ఇట్ డస్ నాట్ నెసెసరీ టు మీన్స్ అగ్రిమెంట్ టు ది షేర్ ది లాసెస్. అంటే ప్రాఫిట్స్ లో లాసెస్ కూడా ఇంక్లూడ్ ఉన్నాయి కదా, అన్ని లాసెస్ ని కూడా పంచుకుంటారా అంటే పంచుకోరు. అంటే మనం అగ్రిమెంట్ లో ఇందాక చూసాం, డీడ్ లో క్లియర్ గా రాసుంది, పార్ట్నర్షిప్ యాక్ట్ లో రాసుంది క్లియర్ గా, ఏమని రాస్తుంది అంటే టు షేర్ ది ప్రాఫిట్స్ ఆఫ్ ది బిజినెస్. అక్కడ ఎక్కడ కూడా లాస్ అనే వాడిని రాయలా. ఎందుకు రాయలేదు లాస్ అనే వాడిని అంటే అందరు పార్ట్నర్స్ కి మనం లాసెస్ ఇవ్వం, అందరు పార్ట్నర్స్ కి లాసెస్ ఇవ్వం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చూసాం మైనర్ ఉన్నాడు. ఓకేనా, సో మైనర్ కి మనం లాసెస్ ఇస్తామా అంటే ఇవ్వం, ఓన్లీ బెనిఫిట్స్ మాత్రమే ఇస్తాం. ఓకే, తర్వాత ఇంకో పార్ట్నర్ కూడా ఉన్నాడు, పార్ట్నర్ ఇన్ ప్రాఫిట్స్. ఈ ఫస్ట్ ఇయర్ లో వస్తాయి టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్ లో. సో పార్ట్నర్ ఇన్ ప్రాఫిట్స్ అని ఓ పర్సన్ ఉంటాడు, అతనికి కూడా మనం ఏం చేస్తాం, లాస్ లో అతనికి ఎటువంటి వాటా ఇవ్వము, జస్ట్ అతనికి ప్రాఫిట్స్ మాత్రమే ఇస్తాం. ప్రాఫిట్స్ వస్తే ఇస్తాం, లాస్ వస్తే కనుక ఇవ్వం. ఓకేనా, సో ఇటువంటి పార్ట్నర్స్ ఉన్నారు, వీళ్ళకి ఏం చేస్తున్నాం మనం ఓన్లీ ప్రాఫిట్స్ లో పార్టీ ఇస్తున్నాం. సో షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అని చెప్పామంటే అక్కడ లాస్ కూడా కంపల్సరీగా ఇస్తామా అంటే ఇవ్వము. ఓకేనా, సో ఏమి ఇస్తామంటే ప్రాఫిట్స్ ని మాత్రమే ఇస్తాం. సో నార్మల్ జనరల్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో, యాక్టివ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రిస్క్ ని వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి సో లాసెస్ సంబంధించి కూడా వాళ్ళు కొంచెం ఎక్కువగా బేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే లాసెస్ ని అందరికి ఇవ్వాలా అంటే అందరికి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే లాసెస్ ప్రాఫిట్స్ ని షేర్ చేసిన ప్రతి పర్సన్ పార్ట్నర్ అయిపోడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర మేనేజర్ ఉన్నాడు, మేనేజర్ మిస్టర్ ఎం. ఓకే, ఎం ఇతను మేనేజర్, ఇతను మంచిగా మన దగ్గర పనిచేసి ఎక్కువ సేల్ చేశాడు, అందుకే మనం ఏం చేస్తున్నాం ప్రాఫిట్స్ లో ఒక 10% వాటా ఇస్తా అని చెప్పాను నేను. ఓకేనా, మన దగ్గర బాగా పనిచేస్తున్నా అని చెప్పేసి ప్రాఫిట్స్ వచ్చిన ప్రతి లాభంలో 10% ఇస్తా అని చెప్పాం.
ఓకే, సో ఇప్పుడు మేము వాటా ఇస్తున్నాం, ప్రాఫిట్స్ లో షేర్ ఇస్తున్నాం, అలా అని చెప్పేసి మేనేజర్ మన పార్ట్నర్ అయిపోతాడా అంటే అవ్వడు. సో షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్స్ వచ్చేపాటికి సో పార్ట్నర్స్ షేర్ చేసుకుంటారు. ఓకేనా, అయితే లాసెస్ ని కూడా షేర్ చేసుకోవాలంటే అవసరం లేదు. ఓకే, లాసెస్ షేర్ చేయాల్సినటువంటి నీడ్ లేదు. ఓకేనా, కంపల్సరీ కాదు. ఓకే, నెక్స్ట్ పాయింట్. సో మ్యూచువల్ ఏజెన్సీ, పరస్పర సహకారాలు ఏ విధంగా ఉంటాయి? సో ఈ ఒక్క పాయింట్ అర్థమైతే కనుక టోటల్ పార్ట్నర్షిప్ సంబంధించినటువంటి ఈ క్యారెక్టరిస్టిక్స్ మొత్తం కూడాను అర్థమైనట్టే. ఓకే, సో ఒకసారి చూడండి. సో ఇందాక డెఫినేషన్ లో వచ్చింది ది బిజినెస్ క్యారీడ్ బై ఆల్ ఆర్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ యాక్టింగ్ ఫర్ ఆల్. అంటే బిజినెస్ ని అందరూ చేయొచ్చు, లేకపోతే అందరి తరపున ఒక్కలైనా సరే ఆ బిజినెస్ ని మెయింటైన్ చేయొచ్చు. దానికి అర్థం ఏంటంటే సో ఈచ్ పార్ట్నర్ ఈజ్ బోత్ యాన్ ఏజెంట్ అండ్ ప్రిన్సిపల్. చూడండి, ఏజెంట్ గా అయినా సరే పనిచేస్తాడు, అదే పర్సన్ ప్రిన్సిపాల్ గా కూడాను ఉంటాడు. అసలు ఏజెంట్ ఏంటి, ప్రిన్సిపల్ ఏంటి? సో ప్రిన్సిపల్ అంటే ఏంటంటే యజమాని. ఏజెంట్ అంటే అతని కింద పనిచేసేటువంటి పర్సన్, ప్రతినిధి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు. ఏ సెల్లింగ్ సంబంధించినటువంటి మొత్తం సెక్షన్ అతను చూసుకుంటున్నాడు, సేల్స్ సంబంధించిన సెక్షన్ చూసుకుంటున్నారు. బీసీ ఈ కస్టమర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసుకొని అమౌంట్ని దాస్తారు, అంటే క్యాషియర్గా ఉన్నారు బీసీ. ఓకేనా, 2 కౌంటర్స్ ఉన్నాయి, బీసీ క్యాషియర్గా కూర్చున్నారు, ఏ ఏమో సెల్లింగ్ చేస్తున్నారు. ఓకేనా, ఒక పర్సన్ కస్టమర్ మన దగ్గరికి వచ్చాడు. కస్టమర్ వచ్చిన తర్వాత 100 రూపాయలు ఉన్నటువంటి వస్తువుని నాకు 80 రూపాయలకి ఇస్తారా అని చెప్పి అడిగాడు. అడిగితే ఏ ఇవ్వనని చెప్పాడు. సార్ మీరు వెళ్ళి మా ఓనర్ గారు అక్కడ ఉన్నారు, సి ఉన్నారు, ఆయనతో మాట్లాడండి అని చెప్తే కస్టమర్ వెళ్ళి సితో మాట్లాడాడు. ఓకేనా, సో సితో మాట్లాడితే సి ఏం చెప్పాడంటే సరే 80 రూపాయలకి ఇచ్చేయండి అని చెప్పాడు. అంటే ఇప్పుడు సి చెప్పినప్పుడు ఏ వింటున్నాడా లేదా? అతను చెప్పినటువంటి మాటల్ని వింటున్నాడు, అంటే బైండ్ అవుతున్నాడు. ఓకేనా, సో ఎట్ ఏ టైం సేమ్ టైంలో ఏం జరుగుతుందంటే బైండింగ్ జరుగుతుంది. అంటే ఒక పర్సన్ చేసినటువంటి యాక్టివిటీ ఇంకో పర్సన్ ఏమవుతున్నారు, బైండ్ అవుతున్నారు. ఓకేనా, సో అదేవిధంగా ఏ గనక వేరే వాళ్ళతో కాంటాక్ట్ చేశాడు అనుకోండి, అంటే బయట నుండి సరుకుల్ని కొనడానికి వెళ్ళాడు, కాంటాక్ట్ చేసి ఆ సరుకుల్ని బిజినెస్ లోకి తీసుకొస్తున్నాడు. సో అతను ఎంతైతే అమౌంట్ కాంటాక్ట్ చేసుకున్నాడో ఆ అమౌంట్ కి వీళ్ళు కూడా బైండ్ అయి ఉంటారు. ఓకే, సో ఎట్ ఏ టైం సేమ్ టైంలోనే ఒక పర్సన్ ప్రిన్సిపల్ లాగా, అదేవిధంగా ఒక పర్సన్ ఏజెంట్ లాగా యాక్ట్ చేస్తున్నారు. ఓకేనా, అంటే ప్రతి పర్సన్ కూడాను అతను చేసేటువంటి ప్రతి యాక్టివిటీ ఇంకో పర్సన్ ని బైండ్ చేస్తుంది, అదేవిధంగా అతను చేసినటువంటి యాక్టివిటీ ఈ పర్సన్ ని బైండ్ చేస్తుంది. సో ఒకళ్ళు మ్యూచువల్ ఏజెన్సీలో ఉంటారు. ఓకే, సో ఈచ్ పార్ట్నర్ ఈజ్ బైండ్ బై ది యాక్ట్ ఆఫ్ అనదర్ పార్ట్నర్. సో వేరే పార్ట్నర్ యొక్క చేసేటువంటి ప్రతి యాక్టివిటీ ఈ పార్ట్నర్ ని కూడా బైండ్ చేస్తుంది. ఓకేనా, సో ఫామ్ అంటే అందరు సంబంధించింది. సో ఎవరు ఏ యాక్టివిటీ చేసినా సరే అది అందరి మీదకి వస్తుంది. ఓకే, అది లాసెస్ కావచ్చు, లేకపోతే ప్రాఫిట్స్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉండేటువంటి లైబిలిటీస్. ఓకేనా, సో జాయింట్ గా ఉంటాయి లైబిలిటీస్ అనేవి. నెక్స్ట్ పాయింట్, లైబిలిటీ ఆఫ్ ది పార్ట్నర్షిప్. సో లైబిలిటీ ఏ విధంగా ఉంటుంది? సో ఈచ్ పార్ట్నర్ ఇస్ లైబుల్ జాయింట్లీ అండ్ సెవరల్లీ. అంటే ఒక పర్సన్ వల్ల లాస్ ఏమైనా వచ్చిందనుకోండి, ఆ లాస్ ని అందరు కూడాను భరించాల్సిందే. ఓకే, అందరూ టేక్ ఓవర్ చేయాల్సిందే. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు. ఓకే, సో వీళ్ళ ఫామ్ లో ఏబిసి అండ్ కో అని చెప్పి ఒక ఫామ్ పెట్టుకున్నారు, దాంట్లో లాస్ వచ్చింది. ఆ లాస్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఏ లాస్ వచ్చేసి 1 lakh రూపీస్ లాస్ వచ్చింది. ఏ దగ్గర టోటల్ అమౌంట్ బిజినెస్ లో ఏం లేవు, బిజినెస్ లో డబ్బులు లేవు. ఓకేనా, బిజినెస్ లో ఎటువంటి అమౌంట్ లేదు, అమౌంట్ లేకపోతేనే కదా లాస్ అని చెప్తాం. ఓకే, సో అమౌంట్ లేదు. ఏ దగ్గర అసలు పర్సనల్ ఆస్తులు కూడా లేవు, పర్సనల్ ప్రాపర్టీ ఆస్తులు ఏమీ లేవు. బి దగ్గర అమౌంట్ ఉన్నాయి, 50,000 సంబంధించిన అమౌంట్ బి దగ్గర ఉన్నాయి. ఓకే, తర్వాత సి దగ్గర 20,000 సంబంధించినటువంటి అమౌంట్ ఉన్నాయి. ఓకేనా, సో ఇవి చూడండి, ఇప్పుడు 70,000 వరకు అమౌంట్ పేమెంట్ జరుగుతుంది. అయితే మేము ముగ్గురు కూడాను ఈక్వల్ పార్ట్నర్స్.
ముగ్గురు ఈక్వల్ పార్ట్నర్స్. మరి లాసెస్ని కూడా ఎలా షేర్ చేసుకోవాలి? ఈక్వల్గా షేర్ చేసుకోవాలి. అయితే ఏ పేమెంట్ చేసేటువంటి అవకాశం లేదు, ఎందుకంటే అతని దగ్గర పర్సనల్ అసెట్స్ లేవు. కానీ బి దగ్గర ఉన్నాయి పర్సనల్ అసెట్స్. అయితే నేను నా వాటాగా 33,000 ఇస్తా అంటే కుదరదు, ఇతని దగ్గర ఉన్నటువంటి 50,000 కూడాను పోతాయి. అంటే లైబిలిటీ అనేది ఎలా ఉంటుందంటే జాయింట్లీ, అంటే వీళ్ళందరూ చేసినటువంటి వీళ్ళ లైబిలిటీ కూడాను ఇతని మీదకే వస్తుంది. అదవుతుందా? అదేవిధంగా సెవరల్లీ అంటే పర్సనల్ అసెట్స్ కూడా ఏమవుతాయి? ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, సో ఒకళ్ళు చేసినటువంటి యాక్టివిటీ, అందుకే అందరు కూడా ఏ పని చేసినా సరే అందరి కన్సెంట్తోనే ఆ వర్క్ అనేది చేస్తారు పార్ట్నర్షిప్లో. ఓకేనా? చూడండి, సో లైబిలిటీ ఎలా ఉంటుందంటే జాయింట్లీ అండ్ సెవరల్లీ. సో డబ్బులు లేనటువంటి పర్సన్ ఒకవేళ అతని అమౌంట్ కట్టలేకపోతున్నాడు, ఇతను లైబిలిటీ కట్టలేకపోతున్నాడు, అప్పుడు ఏమవుతుంది? ఎవరి దగ్గర అయితే అమౌంట్ ఉంటుందో, ఎవరి దగ్గర అయితే పర్సనల్ అసెట్స్ ఉన్నాయో వాళ్ళ యొక్క పర్సనల్ అసెట్స్ కూడా మొత్తం కట్ అయిపోతాయి. ఓకేనా? సో వాళ్ళు కట్టాల్సి వస్తుంది ఆ అమౌంట్. అదవుతుందండి. సో జాయింట్లీ అంటే ఏంటంటే వీళ్ళు చేసినటువంటి లైబిలిటీస్ కూడాను వీళ్ళ మీదే పడుతుంది. ఓకేనా? సో సెవరల్లీ అన్నామంటే పర్సనల్ అసెట్స్ కూడాను వాళ్ళవి ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ పాయింట్, ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ ది షేర్స్. సో షేర్స్ని ట్రాన్స్ఫర్ చేయవచ్చా, చేయలేమా? ఓకే, సో పార్ట్నర్షిప్లో షేర్స్ని ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు. షేర్స్ని మన షేర్ని వేరే వాళ్ళకి అమ్ముకోవడం కుదరదు. నో పార్ట్నర్ కెన్ ట్రాన్స్ఫర్ హిస్ షేర్స్ టు ఎనీ వన్. సో అతను ఎవరికి ఇవ్వడానికి వీలు లేదు, ఎవరికి షేర్ చేయడానికి వీలు లేదు, ఎవరికి ట్రాన్స్ఫర్ చేయడానికి కూడాను వీలు లేదు, ఎవరికి గిఫ్ట్ చేయడానికి కూడా వీలు లేదు, ఇంక్లూడింగ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఫ్యామిలీ మెంబర్స్కి కూడాను ఇవ్వడానికి వీలు లేదు. ఒకవేళ నేను చేయలేకపోతున్నాను, నా బదులు ఓకే మా సన్ వస్తారని చెప్పేసి వేరే పర్సన్ ఇంట్రడ్యూస్ చేశారనుకోండి, సో రిమైనింగ్ పార్ట్నర్స్ అందరు కూడా కలిసి ఓకే అనుకుంటే కనుక కొత్త అగ్రిమెంట్ రాసుకొని ఇతన్ని తీసేసి ఆ కొత్త పర్సన్ని ఇంక్లూడ్ చేసుకుంటారు. ఎందుకంటే ఒక పర్సన్ తీసేయడం వల్ల పార్ట్నర్షిప్ అనేది క్లోజ్ అయిపోదు. ఓకేనా? సో ఇక్కడ కంటిన్యూటీ ఉంది. ఓకే, కంటిన్యూటీ ఉంది కాబట్టి న్యూ అగ్రిమెంట్, పాత అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఏబిసి ఉన్నారు, ఏబిసిలో ఏ వెళ్ళిపోతా అంటున్నాడు. ఓకేనా? ఏ బదులుగా డి వస్తా అన్నాడు. సో డితో ఏం చేస్తారు? అగ్రిమెంట్ రాసుకుంటారు. అంటే ఓల్డ్ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోతుంది, న్యూ అగ్రిమెంట్ ఫామ్లోకి వస్తుంది. ఓకే, సో షేర్ని అయితే ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు, కానీ కొత్త పర్సన్ ఏమైనా తీసుకోవాలనుకుంటే ఏం చేస్తాం? విత్ కన్సెంట్ అంటే మిగతా వాళ్ళతో మనం మాట్లాడుకొని వాళ్ళు అంగీకరిస్తే కనుక అప్పుడు మనం ఫ్యామిలీ మెంబర్స్ని కూడాను అగ్రిమెంట్లోకి తీసుకురావచ్చు. సో ఈ మొత్తం కూడాను మనకు ఉన్నటువంటి ఫీచర్స్ ఆఫ్ ది పార్ట్నర్షిప్. ఓకే, రైట్. నెక్స్ట్ టాపిక్ పార్ట్నర్షిప్ డీడ్. పార్ట్నర్షిప్ డీడ్ అంటే ఏంటి? సో పార్ట్నర్షిప్ డీడ్ అంటే ది డాక్యుమెంట్, ఇది ఒక డాక్యుమెంట్. ఓకే, సో ఈ డాక్యుమెంట్లు ఏమున్నాయి? ఇట్ కంటైన్స్ ది టర్మ్స్ ఆఫ్ ది అగ్రిమెంట్. సో ఏవైతే పార్ట్నర్స్ అగ్రిమెంట్ చేసుకున్నారో, అంటే షేర్ సంబంధించి కానీ ఓకే, లేదా బిజినెస్ ఏ విధంగా చేయాలని చెప్పేసి, ఎవరు బిజినెస్లో మేనేజింగ్ తీసుకోవాలని, అకౌంట్స్ ఏ విధంగా తయారు చేయాలని, సో వాళ్ళకి సంబంధించిన అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రాసుకున్నటువంటి ఒక డాక్యుమెంట్ని ఏమని చెప్తామంటే పార్ట్నర్షిప్ డీడ్ అని అంటాం. ఓకే, సో పార్ట్నర్షిప్ డీడ్ అంటే డాక్యుమెంట్ విచ్ కంటైన్ ది అగ్రిమెంట్స్. ఓకే, అగ్రిమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్. సో టర్మ్స్ ఆఫ్ ది అగ్రిమెంట్. ఓకే, దీన్ని ఏమంటాం? పార్ట్నర్షిప్ డీడ్ అంటాం. ఒక పార్ట్నర్షిప్ డీడ్ చూద్దాం. సో పార్ట్నర్షిప్ డీడ్ అనేది ఎందుకు వచ్చింది? మనం ఇందాక అగ్రిమెంట్లో చూసి, అగ్రిమెంట్ ఎలా ఉండాలి? ఓరల్ ఆర్ రిటర్న్. ఓకేనా? సో ఓరల్ గా అయినా ఉండొచ్చు, రిటర్న్ గా అయినా ఉండొచ్చు. రిటర్న్ గా ఉంటే దాన్ని ఏమంటాం? పార్ట్నర్షిప్ డీడ్ అంటాం. అంటే రాసుకున్నటువంటి దాన్నే పార్ట్నర్షిప్ డీడ్ అంటాం. ఓకేనా? సో పార్ట్నర్షిప్ డీడ్ రాసుకున్న తర్వాత దీన్ని మనం రెండు ప్రాసెస్ చేయొచ్చు. ఒకటి ఏం చేస్తున్నారంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్. సో పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 ప్రకారం మనం గవర్నమెంట్ దగ్గర మంది ఒక బిజినెస్, మనం కూడా బిజినెస్ చేస్తున్నాం అని చెప్పేసి మన బిజినెస్ ని మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవడం. రెండోది వచ్చేసి జస్ట్ వాటిని స్టాంప్ రూపంలో ఉంచుకొని మన దగ్గర దాచుకోవడం. సో ఈ రెండు జరుగుతున్నాయి. వీటిలో మ్యాక్సిమం రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మన బిజినెస్ గురించి ఫుల్ డీటెయిల్స్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రెండో ప్రాసెస్ని ఫాలో అవుతున్నారు. రెండో ప్రాసెస్ ఏంటి? ఓన్లీ ఒక స్టాంప్ పేపర్ తీసుకొని దాంట్లో మొత్తం సంబంధించినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ని రాసేస్తున్నారు. ఓకేనా? సో ఎలా ఉంటుందో చూడండి. సో స్టాంప్ పేపర్ ఇలా ఉంటుంది,
ఓకే. సో ఈ స్టాంప్ పేపర్లో మనం ఏం చేస్తామంటే ఈ కింద డీటెయిల్స్ రాసేసుకుంటాం. స్టాంప్ పేపర్ ఒకటి తెచ్చుకొని ఆ పలానా వాళ్ళు ఏబీసీ పార్ట్నర్స్ ఉన్నాం, మేము షేర్స్ని ఈ విధంగా పంచుకుంటున్నాం. ఓకే, ఈ బిజినెస్లో ప్రాఫిట్స్ వస్తే ఇతనికి ఇంత వాటా ఇవ్వాలి, అతనికి ఇంత వాటా ఇవ్వాలి, లేకపోతే ఏ అనే పర్సన్ ఇంత క్యాష్ తీసుకొచ్చాడు, బి అనే పర్సన్ ఇంత క్యాష్ తీసుకొచ్చాడు. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ని ఇలా ఒక స్టాంప్ పేపర్లో, ఓకేనా, స్టాంప్ పేపర్లో రాసేసుకొని వాళ్ళ దగ్గర దాచుకుంటున్నారు. రేపు పొద్దున్న ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు, తగాదాలు వచ్చినప్పుడు ఈ స్టాంప్ పేపర్ని తీసి దాంట్లో ఉన్నటువంటి వాటిని కోర్టులో ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంది. అంటే ఎవిడెన్స్గా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఓవరాల్గా మనం మాట్లాడుకున్నాం అనుకోండి, సో ఓవరాల్గా మనం సబ్మిట్ చేయలేం. ఓకేనా. సో నోటి ద్వారా చెప్పుకుంటే కనుక వాటిని సబ్మిట్ చేయలేం. సో అందుకే ఏం చేస్తున్నారు అంటే ఇలా డీడ్లో రాసుకున్నారు. కానీ నిజంగా ఎలా చేయాలంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఓకేనా. సో రిజిస్ట్రేషన్ సంబంధించింది ఒక డాక్యుమెంట్ చూద్దాం. ఓకే, సో చూడండి. సో ఇది ఒక రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి డాక్యుమెంట్, పార్ట్నర్షిప్ డీడ్. సో ఇలా టర్మ్స్ అండ్ కండిషన్స్ని రాసుకొని మనం గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం. సో దాంట్లో ఏమేమి రాస్తాం, సో చూడండి, పేరు రాసుకున్నాం. సో ఈ మొత్తం ఏం చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒకసారి చూడండి. సో పేరు ఓకే, నేమ్ ఆఫ్ ది పార్ట్నర్ ఒక నేమ్ రాసుకున్నాం. అతను ఫస్ట్ పార్టీయా సెకండ్ పార్టీ రాసుకున్నాం. ఓకేనా. సో ఎన్నో పార్ట్నర్. తర్వాత పార్ట్నర్ యొక్క అడ్రస్ గురించి రాసుకున్నాం. ఓకే, సో ప్రతి పార్ట్నర్ సంబంధించినటువంటి అడ్రస్. ఓకేనా. సో పార్ట్నర్స్ సంబంధించినటువంటి అడ్రస్ రాసుకున్నాం, పేరు రాసుకున్నాం, అడ్రస్ రాసుకున్నాం. నెక్స్ట్ వన్ చూడండి, తర్వాత ఇంకేమేమి రాసాం. నెక్స్ట్ వన్ వచ్చేసి పార్ట్నర్షిప్ ఎక్కడ ఉంది. ఓకేనా, పార్ట్నర్షిప్ యొక్క నేమ్ రాసాం. ఓకే, ఏ మనకు బిజినెస్ యొక్క పేరు రాసుకున్నాం. ఓకే, సో మార్కెటింగ్ లిమిటెడ్ పేరు రాసుకున్నాం. తర్వాత అది ఎక్కడ ఉంది, హైదరాబాద్లో ఉంది. సో అడ్రస్ రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాపిటల్. చూడండి, క్యాపిటల్ ఎంత తీసుకొచ్చాం, 32 lakhs తీసుకొచ్చాడు. సో 32 lakhs అని చెప్పి రాసుకున్నాం. ఓకేనా, ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఓకే, సో బయట ఈ విధంగా రాసుకుంటారు పార్ట్నర్స్. నెక్స్ట్ ఏ బిజినెస్ క్యారీ చేస్తున్నారు, దే క్యారీ బిజినెస్ ఆన్ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్ ఏజెంట్స్. సో వాళ్ళు చేసేటువంటి బిజినెస్ ఏ నేచర్ అంటాం దీన్ని. సో ఏ బిజినెస్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి కంటిన్యూ, ఎప్పుడు దాకా కంటిన్యూ చేస్తున్నారు. ఓకేనా, కంటిన్యూ టిల్ ది టెర్మినేటెడ్ బై ది రిసొల్యూషన్. సో వాళ్ళు ఎప్పుడైతే మనం ఆపేద్దాం అనుకుంటారో అప్పుడు దాకా బిజినెస్ ని కంటిన్యూ చేస్తారు. అంటే కంటిన్యూ ఎప్పుడు దాకా చేస్తున్నారు రాసుకుంటున్నారు. తర్వాత క్యాపిటల్ కంట్రిబ్యూషన్. సో ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నారు, ఏ పార్ట్నర్ ఏం తీసుకొస్తున్నారు. చూడండి, ఇక్కడ ఫస్ట్ సెకండ్ పార్ట్నర్స్ ఏం తీసుకొచ్చారు, కంట్రిబ్యూటెడ్ ఇన్ క్యాష్ తీసుకొస్తున్నారు. తర్వాత రెండు పార్ట్నర్స్ 3 to 8. ఓకే, సో రిమైనింగ్ పార్ట్నర్స్ ఏం చేస్తున్నారు, ఆఫీస్ స్పేస్, స్టోర్స్. ఓకే, సో స్టోర్స్, ఆఫీస్ స్పేస్ తీసుకొస్తున్నారు. అంటే వాళ్ళు ల్యాండ్ ఇస్తున్నారు, రిమైనింగ్ పార్ట్నర్స్ ఇద్దరేమో క్యాష్ ఇస్తున్నారు. ఓకేనా. సో ఈ విధంగా సో ప్రతిదీ కూడా మనం ఏం చేస్తాం, రాసుకుంటాం. ఓకే, సో రైట్ టు విత్డ్రావల్ అమౌంట్ ఎప్పుడు విత్డ్రా చేసుకోవాలి ఏంటి. నెక్స్ట్ వచ్చి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్స్. సో ప్రాఫిట్ షేరింగ్ రేషియోస్ రాసుకున్నారు. ఓకే, నెక్స్ట్ వన్ శాలరీస్ ఏమైనా ఉంటే కనుక ఆ శాలరీస్ గురించి రాసుకున్నారు. యాక్టివ్ పార్ట్నర్స్ పనిచేస్తుంటారు, సో వాళ్ళకి మనం శాలరీస్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, సో అటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకున్న తర్వాత చివరిలో వాళ్ళ యొక్క సిగ్నేచర్. ఓకే, సో పార్ట్నర్స్ యొక్క ఫోటో పెట్టి అక్కడ సిగ్నేచర్ చేయిస్తాం. తర్వాత విట్నెస్, సో సాక్షులు ఎవరైనా ఉంటే కనుక ఆ సాక్షుల ద్వారా కూడాను సైన్ పెట్టిస్తాం. తర్వాత ఎవరైనా లాయర్ కానీ, ఓకేనా, తర్వాత ఐడెంటిఫై చేసినటువంటి పర్సన్ కానీ ఉంటే కనుక వాళ్ళతో సైన్ పెట్టించేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం. ఓకేనా, రిజిస్టర్ ఆఫీస్కి మనం సబ్మిట్ చేస్తాం. సో దాంతో మన పార్ట్నర్షిప్ డీడ్ అనేది వస్తుంది. సో పార్ట్నర్షిప్ డీడ్లో ఉన్నటువంటి టర్మ్స్ ఏంటి, ఇప్పుడు దాకా మనం చూసినాయి. సో ఏమేమి రాసామంటే నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది ఫామ్. ఓకేనా, సో నేమ్ అండ్ అడ్రస్ వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకేం చూసామంటే నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది పార్ట్నర్స్. సో పార్ట్నర్స్ యొక్క నేమ్ అండ్ అడ్రస్ దీంట్లో రాసుకున్నాం. నెక్స్ట్ నేచర్ అండ్ ప్లేస్ ఆఫ్ ది బిజినెస్, ఏ వ్యాపారం చేస్తున్నారో మనం ఈ పార్ట్నర్షిప్ డీడ్లో రాసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్, సో ఒక్కొక్క పార్ట్నర్ ఏమి ఇస్తున్నాడు. ఓకే, సో ఇందాక చూసినటువంటి ఎగ్జాంపుల్లో ఇద్దరు పార్ట్నర్స్ ఏమో క్యాష్ ఇచ్చారు, ఇద్దరు పార్ట్నర్స్ ఏమో ఆఫీస్ సంబంధించిన స్పేస్ అంటే ల్యాండ్ ఇస్తున్నారు. ఓకే, సో ఆ విధంగా వాళ్ళు ఏం కాంట్రిబ్యూట్ చేశారు, సో అది రాసుకుంటాం. నెక్స్ట్ డ్రాయింగ్స్ ఏమైనా ఉంటే కనుక డ్రాయింగ్స్ ఇవ్వాలా అవసరం లేదా, అంటే డబ్బుల్ని విత్డ్రా చేసుకోవాలా అవసరం లేదా, ఒకవేళ విత్డ్రా చేసుకుంటే దాని మీద మనం ఏమైనా ఇంట్రెస్ట్ని ఛార్జ్ చేయాలా. ఓకేనా, సో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ గురించి
రాసుకున్నాం. నెక్స్ట్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. సో ఎంత షేర్ చేసుకోవాలి ప్రాఫిట్స్, వచ్చేటువంటి ప్రాఫిట్స్ ని 1:1:1 అంటే ఈక్వల్ రేషియోలో షేర్ చేసుకోవాలా, లేకపోతే వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసినటువంటి క్యాపిటల్ షేర్లో చేసుకోవాలా. సో ఈ మొత్తం కూడా వాళ్ళు రాసుకుంటారు. తర్వాత ఇంట్రెస్ట్ అండ్ లోన్స్. సో ఎవరైనా లోన్ ఇచ్చారనుకోండి, అడ్వాన్స్ లాగా ఎవరైనా ఇచ్చారనుకోండి పార్ట్నర్, సో వాటి మీద మనం ఎంత పర్సెంట్ అమౌంట్ పేమెంట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి పార్ట్నర్స్ శాలరీ ఆర్ కమిషన్. సో ఎవరైనా యాక్టివ్ పార్ట్నర్ ఉన్నారు, యాక్టివ్ పార్ట్నర్ కి మనం శాలరీ పేమెంట్ చేయాలనుకోండి, సో దాని గురించి కూడా ముందుగానే మన అగ్రిమెంట్ లో రాసుకోవాలి. సో అవి రాసుకుంటాం. కమిషన్ ఏమైనా ఇవ్వాల్సి వస్తే కనుక కమిషన్ గురించి రాసుకుంటాం. నెక్స్ట్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో వాళ్ళకు ఉండేటువంటి రైట్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీ ఏంటి. ఓకే, సో ఈ మొత్తం కూడా మనం ఏం చేస్తాం, రాసుకుంటాం. ఓకేనా. సో చివరిగా మెథడ్స్ ఆఫ్ సెటిల్మెంట్స్. సో ఒకవేళ డిస్ప్యూట్స్ ఏమైనా వచ్చిందనుకోండి, వాటిని ఏ విధంగా మనం సెటిల్మెంట్ చేసుకోవాలి. సో ఈ మొత్తం కూడా మనం పార్ట్నర్షిప్ డీడ్ లో మనం రాసుకుంటాం. ఓకేనా, రైట్. రిమైనింగ్ టాపిక్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.